శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృత్తి నిర్ణయించే గ్రహాలు మరి ప్రస్తుతం శనిగ్రహ వక్రగమనం వల్ల వృత్తిపై ఎటువంటి ప్రభావం చూపుతుంది, ఏ ఏ వృత్తులు చేస్తున్న వారికి ఏ ఏ గ్రహాలు బలంగా ఉండాలి, మనం ఖచ్చితంగా ఏ వృత్తిలోకి ఎంటర్ అవ్వాలో ఏ గ్రహం తెలియజేస్తుంది. అలాగే మనం వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే మనకి ఆ సమయంలో వ్యాపారం కలిసి వస్తుంది, ఏ రకమైన వ్యాపారానికి ఏ గ్రహం కలిసి వస్తుంది, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఎక్కువగా సినిమా సంబంధించినటువంటి పరిశ్రమలో ఏ వృత్తిలో అయినా సినిమా నటన టీవీ మీడియాలో ప్రవేశించాలంటే శుక్ర అలాగే చంద్రగ్రహాలు బలంగా ఉండాలి. అలాగే మీరు సినిమా రంగంలో హీరోగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అదే క్యారెక్టర్ యాక్టర్గా విలన్గా రాణించాలంటే కుజుని యొక్క స్థితి చాలా బలంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీరు ఒక పారిశ్రామికవేత్తగా లేదంటే ఏదైనా ఒక సంస్థను ప్రారంభించి 10 మందికి ఉపాధి కల్పించే వృత్తులు చేయాలన్నా, చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెదగాలన్నా శని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగానికి, మెడికల్ రంగానికి, సినిమా సంబంధించినటువంటి ఈ గ్రాఫిక్స్ టెక్నాలజీ సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే వారి యొక్క జన్మజాతకంలో రాహుగ్రహం బలంగా ఉండవలసి ఉంటుంది. మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో కానీ, క్రీడా రంగంలో కానీ, లేదంటే ఏదైనా ఒక వృత్తిలో కంపల్సరీగా మీరు ఒక డ్రెస్ కోడ్ యూనిఫారం ధరించవలసినటువంటి ఉద్యోగంలో ఉండాలంటే కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ప్రవేశించాలనుకుంటే రవి యొక్క బలం చాలా అనుకూలంగా బలంగా ఉండవలసి వస్తుంది. అలాగే మీరు వ్యాపారం చేయాలి, మనీ క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉండాలంటే బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. అంటే ఒకవేళ మీరు చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలనుకున్నా, లేదంటే అకౌంట్స్ సంబంధించిన వృత్తిలో రాణించాలన్నా, క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా వేయాలన్నా, వ్యాపారాలని అంచనా వేయాలన్నా, మార్కెట్లో ఈ షేర్ మార్కెట్ వగైరా వగైరా వాటిలో అప్ అండ్ డౌన్స్ని అంచనా వేయాలన్నా కూడా బుధుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. బుధుడు జాతకంలో బలంగా ఉంటేనే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పాడి పరిశ్రమ, వ్యవసాయం, అలాగే మెడిసిన్స్, ఆయుర్వేదం ఇటువంటి వాటిలో మీరు బలంగా రాణించాలంటే చంద్రుని యొక్క బలం తప్పనిసరి. అలాగే కొన్ని ఆధ్యాత్మిక వృత్తులు, ఈ పౌరోహిత్యం, ఈ ప్రవచనాలు, ఈ జ్యోతిష్యం, ఆధ్యాత్మిక సంబంధించిన వృత్తుల్లో రాణించాలంటే కేతువు యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అయితే ఏదన్నా శని సేవకా వృత్తిని సూచిస్తాడు కాబట్టి శని సంబంధించినటువంటి కనెక్షను ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలకి ఉన్నప్పుడు జాతకుడు సబార్డినేట్గా చేయడం కానీ, ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. రవి స్వతంత్ర ప్లానెట్ అవ్వటం వల్ల, రాజగ్రహం అవ్వటం వల్ల, రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా వరకు స్వతంత్ర వృత్తుల్లో ఉండడం, ఈ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం, రాజకీయాలు ఇంచుమించుగా సాధారణ కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి, రాష్ట్రపతి దాకా ఎదగాలంటే, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయి ఐపీఎస్ ఐఏఎస్లు కావాలన్నా కంపల్సరీగా రవి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండాలి. అయితే కొన్ని సందర్భాల్లో రవి మరీ విపరీతమైనటువంటి బలం ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, అహంభావం వల్ల ఏ పని చేయకుండా మరి ఏదో ఒక దానికోసం వెయిట్ చేస్తూ కాలం వృధా చేయడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో రవి బలహీనంగా ఉన్నప్పుడే అతడు అటు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణించగలుగుతూ ఉన్నారు. రవి బలంగా ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో రాణించగలగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి గ్రహానికి కూడా ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక వ్యాపారానికి లింకప్ అయి ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా జాతకుడు వృత్తిలో రాణించాలంటే 2-3 గ్రహాల యొక్క ప్రభావం ఉంటేనే ఆ జాతకుడు ఆ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటాడు. ఏదైనా దశమ భావం బలంగా ఉండాలి, దశమాధిపతిని శుభగ్రహాలు చూస్తుండాలి. అలాగే దశమలో ఏ గ్రహం బలంగా ఉంటే, అంటే 2-3 గ్రహాలు ఉన్నప్పుడు ఏ గ్రహం బలంగా ఉంటే ఆ వృత్తిలో రాణించడం జరుగుతూ ఉంటుంది. గురువు బలంగా ఉంటే బ్యాంకింగ్, ఫైనాన్సు, ఉపాధ్యాయ వృత్తిలో రాణించగలుగుతూ ఉంటారు. అలాగే కుజుడు బలంగా ఉంటే
పోలీస్ డిపార్ట్మెంట్లో రాణించగలుగుతుంటాడు. దీంతో పాటుగా అష్టక వర్గ పరిశీలించి దశమ భావంపై ఏ గ్రహం ఎక్కువ బిందువులు ఇచ్చి ఉందో ఆ సంబంధించిన వృత్తిలో రాణించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. బట్ ఏదైనా ఒక్క దశమ స్థానమే కాకుండా అర్ధ త్రికోణాలైనటువంటి 2, 6, 10 పరిశీలించి జాతకుడు యొక్క లగ్న బలాన్ని కూడా పరిశీలించి వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది. కన్యా రాశి వారు ఏ వృత్తిలో రాణిస్తారు, వీళ్ళు తొందరగా కోటీశ్వర్లు అవ్వాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఈ కన్యా రాశికి బుధుడు అధిపతి. బుధుడు సహజంగా చాలా తెలివైనటువంటి ప్లానెట్. ఏ విషయాన్నైనా తొందరగా గ్రహించి దాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకరిని అనుకరించడంలో చాలా టాప్ ర్యాంక్ కలిగి ఉంటారు ఈ కన్యా రాశిలో జన్మించిన వారు. అంటే బుధుడు ఎక్కువగా మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళు అందరి యొక్క కంఠాలని వాయిస్ని అనుకరించి బాగా అందరినీ మెప్పిస్తూ ఉంటారు. ఈ బుధుడే దానికి కారణం అవుతూ ఉంటాడు. సో అందువలన వీళ్ళు ఎవరైనా ఒకళ్ళు ఆదర్శంగా తీసుకొని వారు వెళ్ళే మార్గంలో వెళ్తూ ఆ విధంగా టాప్ ర్యాంక్లోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ఎవరో ఒకరు ఆదర్శంగా ఉండాలి. ఆ విధంగా వీళ్ళ జీవితంలో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సహజంగా వీళ్ళకి దశమాధిపతి కూడా బుధుడే అయ్యాడు. అందుకని వీళ్ళు ప్రవృత్తి కూడా ఒకటే అవుతూ ఉంటుంది. వాడు సినిమాలో వెళ్దాం అనుకుంటాడు, అదే వృత్తి అవుతుంది, అదే వాడికి ఇంట్రెస్ట్ అవుతూ ఉంటుంది. అయితే సహజ రాశి చక్రంలో ఇది 6వ రాశి అవ్వటం వల్ల వీళ్ళు సబార్డినేట్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. 99% ఇంచుమించుగా సినిమాకి సంబంధించినటువంటి 24 క్రాఫ్ట్స్లో కూడా ప్రతి రంగంలో కూడా వీళ్ళు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా టెక్నీషియన్స్గా, సబార్డినేట్స్గా, డైలీ వేజెస్ మీద చేస్తున్న వాళ్ళే ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక విధంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కోవడం జరుగుతూ ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోను, వ్యాపార సంస్థలో సేల్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఉండడం జరుగుతూ ఉంటుంది. సేల్స్ గర్ల్స్ అవ్వచ్చు, సేల్స్ బాయ్స్ అవ్వచ్చు. అలాగే వ్యాపార పరంగా ఆలోచించినప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే టౌన్స్లో ఉన్నటువంటి చిన్న చిన్న సందుల్లో ఈ చిన్న ఈ కిరాణా షాపులు, ఈ జెరాక్స్ సంబంధించింది, పూర్వకాలంలో టెలిఫోన్ బూతులు, అంటే ఏ రోజుకి ఆ రోజు సంపాదించే విధంగా చిన్న స్థాయి వృత్తుల్లోనే వీళ్ళు ఎక్కువగా స్థిరపడడం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది ఏదైనా ఒక ముఖ్యమంత్రి దగ్గర, ఎమ్మెల్యే దగ్గర, లేదంటే ఏదైనా ఒక వార్డు కౌన్సిలర్ దగ్గర సహకారిగా ఉంటూ వారికి సలహాలు ఇస్తూ ఆ విధంగా ధనార్జన చేస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళు బాగా కృషి చేస్తే, జాతకంలో బుధుడు బలంగా ఉంటే కంపల్సరీగా వీళ్ళు వైద్య వృత్తిలోనూ లీడర్లుగాను బాగా రాణించగలుగుతూ ఉంటారు. న్యాయవాదులుగా రావడం కూడా జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ చార్టెడ్ అకౌంటెంట్స్గా కామర్సు 99% ఈ మిథున రాశి, కన్యా రాశి ఎక్కువ గ్రహాలు ఈ 2 రాశుల్లో ఉన్నప్పుడు వాళ్ళు సాధారణంగా కామర్స్ విద్య చదవడం, ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగంలో ఉండడం, ఈ చార్టెడ్ అకౌంటెంట్గా పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తూ ఆ సంస్థ అభివృద్ధికి కారణం అవడం, ఈ లెక్కల్లో బాగా ఆరితేరి ఉండడం వల్ల మరి దానికి సంబంధించినటువంటి ఈ స్టేట్మెంట్లు ఇవి పెట్టడంలో చాలా సిద్ధహస్తులు కలిగి ఉంటారు. బట్ ఏదైనా ఒక సంస్థ రాణించాలన్నా, ఒక వ్యక్తి పైకి రావాలన్నా ఈ కన్యా రాశి వారి యొక్క సహకారం లేకుండా జీవితంలో ఎవడు కూడా పైకి రావడం అన్నది జరగదు. ఏ సంస్థ కూడా వృద్ధి చెందడం అన్నది జరగదు. అంటే వీళ్ళ జీవితంలో శుక్రుడు ధన భాగ్యాధిపతిగా ఉండడం వల్ల ఈ రాశిలో జన్మించేటువంటి స్త్రీలు ఎక్కువగా కళారంగం, టీవీ, మీడియా, సినిమా రంగంలోనూ, అలాగే బ్యాంకింగ్ రంగంలోనూ, మరీ ముఖ్యంగా ఈ ఫ్యాషన్ డిజైనింగు, బంగారు నగలు తయారు చేయడం, స్త్రీలను అలంకరించడం, ఇటువంటి వృత్తుల్లో కూడా వీళ్ళు రాణిస్తుంటారు. అంటే వీళ్ళకి కన్యా రాశిలో ఈ హస్త నక్షత్రం ఉండడం వల్ల బాగా వీళ్ళు హ్యాండ్ స్కిల్స్ కలిగి ఉంటారు అన్నమాట. చేతి వృత్తుల్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అల్లికలు, ఈ కుట్లు, ఈ మిషను, ఈ ఎంబ్రాయిడరీ, అంటే వీళ్ళ ఆలోచన కూడా ఎంతసేపు కూడా ఈ విధంగానే ఉంటుంది. ఏదో మన దగ్గరికి అనేక మంది వస్తూ ఉంటారు, వాళ్ళు చిన్నగా టైలింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది,
లేదంటే మామూలుగా బ్యూటీ పార్లర్ పెడితే ఎలా ఉంటుంది, ఈ బట్టలు అమ్మితే ఎలా ఉంటుంది అడుగుతారు తప్ప పెద్ద పెద్ద ఆలోచనలు సాధారణంగా వీళ్ళకి రావడం జరగదు. ఉన్నంతలోనే తృప్తి పడడం, అలాగే వీళ్ళ ధనాన్ని చాలా పొదుపుగా వాడుతూ సంపాదించిన ధనాన్ని ఎవరో ఒకరికి అప్పు రూపంలోనో ఇంకో రూపంలోనో ఇచ్చి మోసపోవడం, చివరి జీవితంలో ఏదీ లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా ఈ రాశివారు విద్యకు సంబంధించింది ఎక్కువ రాణించగలుగుతూ ఉంటారు. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో బాగా రాణించగలుగుతుంటారు. వీరి జీవితంలో శని కుటుంబ స్థానంలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. అందుకని కుటుంబ స్థానంలో శని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక ఆర్థికపరమైన ఇబ్బంది, ఎవరో ఒకరికి సేవ చేయడం, ఎవరో ఒకరికి హెల్ప్ చేయడం, వాళ్ళ వల్ల మోసపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. బట్ ఏదైనా కన్యా రాశి వారు జీవితంలో వీళ్ళు కింగ్ మేకర్స్, అంటే ఒకరిని రాజులుగా, చక్రవర్తులుగా, ధనవంతులుగా తయారు చేయగలిగే స్థాయికి వెళ్తూ ఉంటారు. వీళ్ళు కేవలం కింగ్ మేకర్స్గా ఉంటారు తప్ప కింగ్ కాలేకపోతుంటారు. అలా అవ్వాలంటే వీళ్ళు ఇచ్చిన సలహాలకి వస్తున్న వారి దగ్గర పార్ట్నర్గా ఉంటూ, వర్కింగ్ పార్ట్నర్గా ఉంటూ లాభాలు తీసుకుంటే మంచిది తప్ప కేవలం వర్కర్గా ఉంటే మాత్రం జీవితాంతం అదే స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా వారు చేస్తున్నటువంటి వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ నిలకడగా ఉంటూ దినదిన అభివృద్ధి చెందాలంటే కంపల్సరీగా వాళ్ళు వారి దినచర్యలో చాలా పర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది. అంటే వాళ్ళు ఉదయం ఎన్ని గంటలకు లెగుస్తున్నారు, ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు, అలాగే ఈ భోజన విరామ సమయాలు ఇవన్నీ కూడా ప్రతిరోజు కూడా పర్ఫెక్ట్గా ఒకే టైంకి మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అంటే ఆ టైం మెయింటైన్ చేయడం వల్ల మీరు అనుకున్న పనులు ఖచ్చితంగా ఆ టైంకి జరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని ముందు మీరు టైం మెయింటైన్ చేయవలసి ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్, జిఎస్టీ వగైరా వగైరా పర్ఫెక్ట్గా అకౌంట్ మెయింటైన్ చేయడం, టెన్షన్గా మనం వారికి పే చేయవలసినటువంటి గవర్నమెంట్కి చెల్లిన ప్రతి ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు, రోడ్ ట్యాక్స్ అవ్వచ్చు, సేల్ ట్యాక్స్ అవ్వచ్చు, ఇవి ఖచ్చితంగా పే చేయవలసి ఉంటుంది. అలాగే వాహనాలకు చెల్లించినటువంటి ఎటువంటి చలానాలు లేకుండా, పన్ను ఏది బాకీ లేకుండా ఉండడం జరిగితే, అలాగే మీ పిల్లలకి చెల్లించినటువంటి కాలేజీ ఫీజులు కానీ, కాన్వెంట్ ఫీజులు కానీ అప్ టు డేట్గా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు అద్దె ఇంట్లో ఉంటే టైంకి అనుకున్న తారీఖు కన్నా ముందుగానే అద్దె చెల్లించవలసి ఉంటుంది. అంటే మీకు ఇవి కొద్దిగా ఆశ్చర్యంగా జరిగి ఉండొచ్చు. మీరు ఏదైతే ఇవన్నీ పర్ఫెక్ట్గా నిర్వహిస్తారో, ఏదైతే మీరు తీసుకున్నటువంటి అప్పుకి లోన్ కరెక్ట్గా కడుతుంటారో, అప్పుడు మీ జీవితంలో సక్సెస్ కూడా చాలా తొందరగాను చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సమయానికి అందరూ కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. అంటే ఈ టెక్నిక్ను ఉపయోగించే ప్రస్తుతం బ్యాంకులు ఈ క్రెడిట్ స్కోర్ అన్నది పెట్టడం జరిగింది. అంటే మీరు ఎంత పర్ఫెక్ట్గా మీ విధి నిర్వహిస్తున్నారు, మీరు తీసుకున్నటువంటి అప్పుకి వడ్డీ ఎలా కడుతున్నారు, క్రెడిట్ కార్డు మీద ఎలాగా పే చేస్తున్నారు, ఎవరికన్నా చెక్ ఇస్తే అది ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మీ డిసిప్లిన్ బట్టి, మీ వృత్తి ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయండి. దాంతోపాటు సూర్య భగవానుని ఆరాధించడం, ఆదివారం నియమంగా ఉండడం, ఆదిత్య ఉదయం వినడం జరుగుతుంది. అలాగే మీకు జన్మనిచ్చినటువంటి తండ్రి గారు, అంటే సహజంగా మీకు మీ యొక్క జన్మజాతకంలో 9వ స్థానమే అదృష్ట స్థానం, అదే భాగ్యస్థానం, అదే మీ తండ్రి స్థానం. అంటే తల్లి, తండ్రి, దైవం, గురువు. అంటే తల్లి కూడా 9వ స్థానానికే వస్తుంది, చతుర్థ భావం కాదు. అందువలన మీరు ఎంత సంపాదించినవ్వండి, ఎంతో కొంత మీ తండ్రి గారు కోటీశ్వరులు అయి ఉండొచ్చు, ఆయనకి లోటు లేకపోవచ్చు, ఆయన ఒక దేశ ప్రధానమంత్రి కూడా అయి ఉండొచ్చు. కానీ తండ్రి గారికి మీరు విధి విధానంగా ఏదో ఒక, అంటే అది డబ్బు రూపంలోనే కావద్దు, తండ్రి గారికి అవసరానికి ఒక మంచి బట్టలు కొనివ్వచ్చు, కాలికి చెప్పులు కొనివ్వచ్చు, చేతికి గడియారం కొనివ్వచ్చు. బట్ ఏదైనా 9వ స్థానానికంటే గురువుకి కానీ, తండ్రికి కానీ, తల్లికి కానీ, దైవానికి కానీ మీ సంపాదనలో కొంత భాగం వారికి ఏదో రూపంలో ఇవ్వడం వల్ల మీ అదృష్టం బాగా జనరేట్ అయ్యి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తల్లిదండ్రుల్ని మీకు వాళ్ళని భరించడం కష్టమైనప్పుడు పక్కకు తప్పుకోండి.
ఎవరో ఒకరు చూస్తారు. అంతేగాని వాళ్ళని బలవంతంగా ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఆ చేయడం వల్ల అది మీకు ఒక విధంటి యోగం ఏర్పడడం వల్ల అది ఆ పేర్లే చెప్పడం అంత ఇష్టం ఉండదు. ఆ ప్రభావం వల్ల తర్వాత మీ జీవితంలో కొన్ని ఇబ్బందులకు లోనయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా సదా మీకు అదృష్టాన్ని ఇచ్చే భాగ్యస్థానాన్ని మీరు కాపాడుకోవాలంటే ఈ పెద్దవాళ్ళని అంటే తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని వాళ్ళు దుర్మార్గులు అవ్వచ్చు, అంతకులు అవ్వచ్చు, కూనీకోరులు అవ్వచ్చు, తాగుబోతులు అవ్వచ్చు, కానీ వాళ్ళని మీరు గౌరవించడం, వారి జాగ్రత్తగా మీరు కాపాడుకోవడం అన్నది మీ విధి. మీరు ఎంత బాగా చేస్తే తర్వాత మీ తరం అంత అనుకూలంగా ఉంటుంది. స్వస్తి.